అందరికీ జై శ్రీరామ్. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనము ఔరంగాబాద్, ఇది పాత నేమ్, ఇప్పుడు వచ్చేసి మనం ఛత్రపతి సంభాజీ నగరంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 28 కిలోమీటర్ దూరంలో ఉన్న కుల్దాపూర్లో ఉన్న ప్రసిద్ధి చెందిన భద్ర మారుతి దేవాలయం అనగా హనుమాన్ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారన్న. ప్రముఖ హిందూ పురాణాల్లో రామాయణ గ్రంథము ముఖ్యమైనది. ఈ రామాయణంలో హనుమంతుని పాత్ర చాలా ప్రత్యేకమైనది. శ్రీరాముని భక్తిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత శక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయుడు. అలాగే హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిపుత్రుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తాము. మన దేశంలో హనుమంతుడిని గుడి లేని ఊరే ఉండదు. అయితే ఎక్కువ ఆలయాల్లో హనుమంతుడు నిలబడి దర్శనమిస్తే, కొన్ని ఆలయాల్లో కొండలు ఎత్తినట్లు వీరాంజనేయుడిగా, అలాగే వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా మారుతి అభయాన్ని ప్రసాదిస్తూ ఉండే స్వామి ఎక్కడ చూసినా నిల్చొనే దర్శనమిస్తూ ఉంటాడు. అయితే అందుకు పూర్తి భిన్నంగా హనుమంతుడు పడుకొని దర్శనమిచ్చే క్షేత్రంలో కూడా ఒకటి ఉంది. ఆ క్షేత్ర విశేషాలే మనము తెలుసుకుందాం. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని సమీపంలో దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కుల్తాబాద్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇది భద్ర మారుతి ఆలయంగా ఖ్యాతిగణించింది. ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధముగా శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంగా వెలిసినట్లు స్థానికుల కథనం. ఇప్పుడున్న కుల్దాపూర్ పూర్వం భద్రవతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడని, అతని రాముడిపై గల అమితమైన భక్తి విశ్వాసాలు భద్రసేనుడు ఎల్లప్పుడూ శ్రీరాముని భజనలో స్తోత్రాలతో కీర్తిస్తూ తనను తాను మైమర్చిపోయి ఉండేవాడని, ఒకరోజు భద్రాఘాట్ సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముని భజనలో చేస్తుండగా విననట్టుగా హనుమంతుడు అక్కడికి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకొని నిద్రపోయాడంట. చాలాసేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు హనుమంతుని పాదాలపై పడి లోక కళ్యాణం కోసం భక్తులు సదా అనుగ్రహించమని కోరాడంట. ఇక నీ భక్తులు సకల శ్రేయస్సులు కలిగించేందుకు ఇక్కడే కొలువై ఉండవలసిందిగా విన్నవించుకోగా హనుమంతుడు ఆ కోరికలను మన్నించి అక్కడనే కొలువైనట్లు మరో కథనం ప్రచురంలో ఉంది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడు శ్రాయ ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ పురాణాలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లు ఆధారాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మహారాజుల నుండి సామాన్య భక్తుల వరకు అందరూ ఇక్కడికి వచ్చి స్వామి మహిమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే. ఇక్కడ శాయ స్థితిలో ఉన్న హనుమంతుణ్ణి పూజించిన వారికి వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయి సకాల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక పెళ్లి కాని అమ్మాయిలు ఈ స్వామి వారిని దర్శించి పూజిస్తే వెంటనే మంచి వరుడితో వివాహం ఉంటుందని విశ్వాసం. మంగళవారం, శనివారం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. టూర్ ప్లాన్ లో జ్యోతిర్లింగంతో పాటు ఎల్లోరా కేవ్స్ తో పాటు అలాగే ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటే ఇక్కడికి ఎలా చేరుకోవాలన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ నా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. దాని యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. మీరు కూడా వెళ్తే చిన్న కమెంట్ రూపంలో నాకు చెప్పండి.